హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. నన్ను అడిగితే ఈ ఇయర్ మొత్తంలో ఏ సీజన్ నీకు ఇష్టం అంటే సమ్మర్ అని చెప్తా. ఎందుకంటే మ్యాంగోస్ అప్పుడే దొరుకుతాయి కాబట్టి. అంత ఇష్టం మ్యాంగోస్ అంటే. కానీ ఆఫ్ సీజన్లో కూడా మ్యాంగోస్ తింటే భలే ఉంటుంది కదా. దానికోసం మామిడి తాండ్ర చేసుకుంటే హ్యాపీగా ఆఫ్ సీజన్లో తినొచ్చు. ఇక లేట్ చేయకుండా 1 year అయినా నిలువ ఉండేలా మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను పదండి. ఫస్ట్ మీరు బాగా ఇష్టపడే మ్యాంగోస్ని సెలెక్ట్ చేసుకోండి. మంచిగా మగ్గిన పళ్ళు, అలానే స్వీట్ అండ్ జ్యూసీగా ఉండే పళ్ళు అయితే బాగుంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రూట్ నుండి తొక్కలు టెంకులు తీసేసి పల్ప్ని సెపరేట్ చేసుకోవాలి. నేనైతే రసాలు, బంగన్పల్లి, సువర్ణరేఖ ఇలా కొన్ని వెరైటీస్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ వెరైటీస్ ఏంటంటే మెయిన్గా పీచ్ ఉండదు, పల్ప్ ఎక్కువ ఉంటుంది, స్వీట్గా ఉంటాయి. సో ఇవి సెలెక్ట్ చేసుకున్నా. నేను ఇలా హ్యాండ్తో పల్ప్ సెపరేట్ చేస్తున్నానని తప్పుగా అనుకోకండి. బయట కొనుక్కొని తినేదానికంటే ఇది చాలా హైజెనిక్గా చేస్తున్నాను. 2-3 times హ్యాండ్ వాష్ చేసుకొని, ఎందుకంటే అది నేను కూడా తినాలి కాబట్టి. అసలు బయట సేల్ చేసే వాళ్ళు తాండ్రని ఎలా తయారు చేస్తారో మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూసాను. మా డాడీ వాళ్ళది మ్యాంగో బిజినెస్ అనమాట. సో 1 year తాండ్ర చేసే వాళ్ళకి ఇచ్చేసారు. ఫస్ట్ థింగ్, వాళ్ళు హైజెనిక్గా ప్రిపేర్ చేయరు. సెకండ్ వచ్చేసి మంచి ఫ్రూట్స్తో పాటు కుళ్ళిపోయిన పళ్ళు కూడా యాడ్ చేస్తారు. థర్డ్ థింగ్, వాళ్ళు డ్రై చేసేటప్పుడు చాలా ఈగలు, దోమలు అన్నీ కూడా దాని మీద వాళ్తాయి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. సో ఈ ప్రాసెస్ అంతా నా కళ్ళారా చూశాక తాండ్ర పేరే మర్చిపోయాను. సో అప్పటి నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ పల్ప్ కలెక్ట్ చేసుకున్నాక స్టవ్ మీద మందంగా ఉండే బౌల్లో పల్ప్ వేసుకొని వేడి చేసుకోవాలి. పల్ప్ కాస్త వేడెక్కాక 1 cup షుగర్ని వేసుకోవాలి. షుగర్కి మెజర్మెంట్ ఏం లేదు, మీకు ఎంత స్వీట్నెస్ ఇష్టమో అంత వేసుకోవచ్చు. ఇక్కడ షుగర్తో పాటు షుగర్ పౌడర్ కూడా యాడ్ అయి ఉంది. సో అంతే, ఇంకేం కలపలేదు అందులో. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాగా, పల్ప్ కూడా సాఫ్ట్ టెక్స్చర్లోకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగరు, పల్ప్ తప్ప ఇంకేమీ ఇందులో యాడ్ చేయం. ఇలా బాగా వేడెక్కిన తర్వాత పల్ప్ని టెస్ట్ చేస్తే కొంచెం థిక్నెస్ ఫామ్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ ప్లెయిన్ ప్లేట్ తీసుకొని ఆయిల్తో కానీ లేదా గీతో కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనం వేసే తాండ్ర జ్యూస్ డ్రై అయిన తర్వాత ఈజీగా వస్తుంది అతుక్కోకుండా. నెక్స్ట్ మనకు కావాల్సినంత థిక్నెస్ని బట్టి మ్యాంగో పల్ప్ని ఇందులో వేసుకుంటాం. ఇలా వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్లో అప్లై చేసుకొని ఫ్యాన్ కింద లేదా బయట సన్ డ్రై అయినా చేసుకోవాలి. మా ప్లేస్లో అయితే కంటిన్యూగా రైన్స్ పడుతూ ఉంటాయి. సన్లైట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇదైతే సెకండ్ డే డ్రైయింగ్ అండి. ఇది సెకండ్ డే చేసిన తాండ్ర, కొంచెం వెట్టగా ఉంది, డ్రై అవ్వాలి. ఇదైతే స్టార్టింగ్ చేసింది, ఫుల్ డ్రై అయ్యింది ఆల్రెడీ. ఇంకొంచెం డ్రై అయితే సరిపోతుంది. ఫ్యాన్ కింద డ్రై చేసే కంటే సన్లైట్లో అయితే బాగా డ్రై అవుతుంది. చూసారా, ఇలా పీల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే 4 days సన్లైట్లో పెట్టాను. ఎక్కడా కూడా తడి లేకుండా చాలా బాగా డ్రై అయింది. ఇప్పుడు నైఫ్తో ఎడ్జ్ చేసుకుంటూ కట్ చేసుకొని స్లోగా, బ్రేక్ అవ్వకుండా పీల్ చేద్దాం. చూసారా, చాలా ఈజీగా పీల్ అవుతుంది కదా. ఇలా అన్ని ప్లేట్స్ నుండి కూడా పీల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చాలా కాన్ఫిడెంట్గా చూడగానే దోశ అనుకున్నారు కదా, కానీ కాదు, ఇది మామిడి తాండ్రే. నెక్స్ట్ పీల్ చేసుకున్న మామిడి తాండ్రని కట్ చేసుకోవాలి. థిక్నెస్ బట్టి మనం ఎన్ని లేయర్స్ అనేది డిసైడ్ అయ్యి కట్ చేసుకోవాలి. నేనైతే పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నా స్క్వేర్ షేప్ సైజెస్లో. ఇంతేనండి, మామిడి తాండ్ర చేయడం చాలా ఈజీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో. నెక్స్ట్ టైం ఇంక బయట కొనరు. అలానే ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు ఖచ్చితంగా. టెక్స్చర్లో కానీ టేస్ట్లో కానీ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వదు. అలానే లేయర్ బై లేయర్ ఆస్వాదిస్తూ తినొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వెరీ హైజెనిక్. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కబురు పంపించడం మర్చిపోకండి. Thank you for watching. Please like, share and subscribe Curious Kutti YouTube channel.